ప్రజా సేవే లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి వివేక్. అధికారంలోకి రాగానే హామీలు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 12 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ఇచ్చిన ఇండ్లు తప్ప గత ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లు లేవన్నారు. దుబ్బాకకు మరో 3500 ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. మెదక్ జిల్లా చేకుంటలో బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు మంత్రి. సడ్రంగు బ్రదర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఫలహారం బండి ఊరేగింపులో పాల్గొన్నారు. మహంకాళి అమ్మవారికి పూజలు చేసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. పూజలు చేసుకొని మీ అందరితోని ఈ బోనాలు పండుగ చేసుకోవాలంటే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మన శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, ముత్యం రెడ్డి గారు ఎట్లా పనిచేస్తున్నారు ఈ దుబ్బాకలోని. నేను కూడా ఆ రోజులలో రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో చేగుంటాకి వచ్చి మన ముత్యం రెడ్డి గారితో ఇక్కడ పలు కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. మొన్న ఇంద్రమ్మ ఇల్లులు పేద ప్రజలకు 12 సంవత్సరాల క్రితము ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చిందో మళ్ళొకసారి ఇంద్రమ్మ ఇల్లులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభం చేయడం జరిగింది. మన ఈ దుబ్బాక నియోజకవర్గంలో 3500 ఇల్లులు శాంక్షన్ అయినాయి. అందరూ కూడా తొందరగా ప్రారంభం చేసుకోవాలి. ఎందుకంటే ఇంకొక 3500 ఇల్లు త్వరలోనే రాబోతున్నాయి. మీ అందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నాడు. మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా నేను ఇంద్రమ్మ ఇల్లులతో పాటు వారందరికీ కూడా 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇవ్వడము, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలు ఫ్రీ ట్రీట్మెంట్, మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్, దాంతో పాటు గ్యాస్ కూడా 500 రూపాయలలో ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇది సరిపోదు. మేము ప్రజలకు సేవ చేయాలి. అన్ని ప్రాంతాలలో మంచి విద్య వైద్యము చౌక ధరలో చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. మన ఈ ప్రాంతంలో కూడా నేను మొన్న డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్ అయినప్పుడు మీకు కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొస్తానని చెప్పి నేను మాట ఇవ్వడం జరిగింది. మీ అందరికీ కూడా ఒక్క విషయం చెప్పాలి. మీరు అందరూ చూస్తున్నారు, ఇంతకుముందు ప్రాణహిత చేవల్ల నీళ్లు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు రావాలని చెప్పి ఆ రోజులలో 36,000 కోట్లతోని ప్రాణహిత చేవల్ల స్థాపించడం జరిగింది. కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలము రీఇంజనీరింగ్ అని చెప్పి ఇది కాళేశ్వరంకు తీసుకుపోవడం జరిగింది. కాళేశ్వరం కూలిపోయింది. 4 సంవత్సరాలలో 1200 టీఎంసీ నీళ్లు రావాలి కాళేశ్వరం ప్రాజెక్టు, కానీ కేవలం 60 టీఎంసీ నీళ్లు వచ్చినాయి. ఎవరైతే చెప్తున్నారో ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు కాళేశ్వరం నీళ్లు వచ్చినాయని అదంతా తప్పు. ఎందుకంటే ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదైతే కట్టినారో దాని ద్వారానే మనందరికీ నీళ్లు లభిస్తుంది. మీరందరూ కూడా గమనించాలి, 2 సంవత్సరాల నుంచి కాళేశ్వరం నీళ్లు లేనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఎల్లంపల్లి నుంచి మీ అందరికీ నీళ్లు ఇవ్వడం జరుగుతుంది.